హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై రెసిపీని వంట రాని వారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైని చేసుకోవటానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ఇంకా నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత శుభ్రంగా కడిగి గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచుకున్న చికెన్ని వేసుకొని ఆయిల్లో 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టుకోవటం వలన ముక్కలు జ్యూసీగా ఉంటాయి. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మూత పెట్టి మరొక 3 మినిట్స్ పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చికెన్ నుండి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయి డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మరొక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ వేగిన తర్వాత చూడండి, వాటర్ మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టాను కాబట్టి ఉప్పుని కొద్దిగానే వేస్తున్నాను, ఎక్కువ సాల్ట్ పట్టదు. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు పచ్చివాసన పోయాక ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. కారం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసి కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. చికెన్ వేగేలోపు మసాలాని దంచుకుందాం. చిన్న రోట్లోకి దాల్చిన చెక్క, 3 యాలకులు, 5 లవంగాలను వేసుకొని మెత్తని పౌడర్లా దంచుకోవాలి. ఈ మసాలాలను వేయించాల్సిన అవసరం లేదు, పచ్చి వాటినే మెత్తగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా దంచి పక్కన ఉంచుకోవాలి. ఈలోగా చికెన్ కూడా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ వేసి దంచుకున్న పౌడర్ని వేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాక పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పొడులను వేసుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత మసాలాలు అడగంటకుండా ఉండటం కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు చికెన్ని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఇలా ఎడ్జెస్ నుండి ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మరింత టేస్టీగా చేయటం కోసం బొగ్గును స్టవ్ పైన పెట్టుకొని వెలిగించుకోవాలి. ఇప్పుడు చిన్న కప్పుని చికెన్ పైన పెట్టి అందులోకి వెలిగించుకున్న బొగ్గును వేసి దానిపైన కొద్దిగా నెయ్యిని వేసి వెంటనే మూత పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన చికెన్కి స్మోకీ ఫ్లేవర్ పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇలా మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇంకాస్త కొత్తిమీరను వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై స్పైసీగా స్మోకీ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, నాన్, ఇంకా జొన్న రొట్టెలు, అలాగే రైస్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.